2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముందుగా జనవరి 29న ఆర్థిక సర్వేను, అనంతరం ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. గతంలో 1999 ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999-2000 సంవత్సర ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్ను ఆదివారం రోజే ప్రవేశపెట్టారు. 2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఆదాయపు పన్ను మార్పులపై అందరి దృష్టి నెలకొంది. అయితే గత ఏడాది బడ్జెట్లో పన్ను స్లాబుల సవరణల ద్వారా పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించింది. 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై మినహాయింపు కల్పించడంతో ఈసారి ఆదాయపు పన్నులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జీఎస్టీ పన్ను తగ్గింపుతో వినియోగదారుల ఖర్చులు తగ్గిన నేపథ్యంలో ఆదాయపు పన్ను రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా ప్రామాణిక తగ్గింపులో స్వల్ప పెరుగుదల వంటి చిన్న మార్పులు ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలాగే పాత పన్ను విధానంలోని కొన్ని మినహాయింపులను సమీక్షించే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున ప్రవేశపెట్టనుండడంతో పెట్టుబడిదారులు ఆసక్తి నెలకొంది. మార్కెట్ సెలవు కావడంతో పెట్టుబడిదారులు, విశ్లేషకులు, సంస్థలు బడ్జెట్ను లోతుగా అధ్యయనం చేయడానికి అదనపు సమయం లభించనుంది. పన్ను మార్పులు, వ్యయ ప్రణాళికలు, పాలసీ నిర్ణయాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఇది అనుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.